హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. దిస్ ఇస్ బిఎన్ డైరీస్. ఈ రోజు మనతో చందు ఉన్నాడు. ఇది మన ఫస్ట్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మన ఫస్ట్ క్వశ్చన్, చందు అసలు నువ్వు నేను ఎలా కలిసాం, ఏంటి ఏం గుర్తుందో అది చెప్పు. కలిసింది స్కూల్లోనే సెకండ్ క్లాస్ లో కలిసాం. నేను బి సెక్షన్, నువ్వు సి సెక్షన్. స్కూల్లో కలిసాం. అప్పటి నుండి ఇప్పుడు దాకా కలిసే ఉన్నాం. దగ్గర దగ్గర ఒక 15 years కలిసి ఉన్నాం. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, అసలు నువ్వు నేను కలిసి చూసిన ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ అది గుర్తున్నది చెప్పు. కలిసి ఫస్ట్ చూసిన సినిమా వినవయ్య రామయ్య. వాడి దగ్గర 20 రూపీస్ ఉన్నాయి, నా దగ్గర ఒక 20 రూపీస్ ఉన్నాయి. మధ్యాహ్నం 2:30కి మూవీకి వెళ్ళినాం. మూవీ బాగుంది. వచ్చేటప్పుడేమో టీచర్ చూసింది, టీచర్ దొరికిపోయినాం. పైగా ఇంకోటి ఏంటంటే, ఆ రోజు మేము అసలు అన్నం తినలే. నైట్ అలా మధ్యాహ్నం అలా ఆడుకోవడానికి అని బయటకు వచ్చాం. ఏం తినలేదు. ఇక సినిమా కన్నాడని వెళ్ళిపోయాం. సాయంత్రం వచ్చాక బాగా పడ్డాయి అనుకోండి, అది వేరే విషయం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇప్పుడు దాకా మన ఈ 15 years జర్నీలో నీ క్రేజీ మూవీ ఎక్స్పీరియన్స్ ఏవేవి ఇప్పుడు దాకా గుర్తున్నాయి? చాలా మూవీస్ ఉన్నాయి. ఒకటి నీ బర్త్డే రోజు December 11th ధ్రువ బౌన్సర్స్ తో పడ్డాయి 2 టికెట్లు తీసుకున్నాం. మూవీకి వెళ్ళి సాటిస్ఫై. దాని తర్వాత నేనే రాజు నేనే మంత్రి. గివప్ ఇచ్చేద్దాం అనుకున్నా. చెప్పులు ఒక దగ్గర వదిలేసి లైన్ లో నించొని టికెట్ సాధించేసి ఇంకా మూవీకి వెళ్ళినాం. దాని తర్వాత మిస్టర్ కి ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ఫస్ట్ రోలో కూర్చున్నాం. మా ఫ్రెండ్స్ ఏమో ఇడ్లీ వడ అన్నాం. దాని తర్వాత బాగమతి, సతీష్ చంద్ర అని ఒక స్కూల్ ఫ్రెండ్, వాడు చాలా భయపడ్డాడు ఆ మూవీకి. ఈ ఎక్స్పీరియన్స్ అంతా గుర్తు తెచ్చుకుంటుంటే అసలు నీకు ఎలా ఉంది? ఆ స్కూల్ డేసే బాగుండే. ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. 10th లో ఫుల్ మూవీస్ కి వెళ్తుండే. ఎర్లీ మార్నింగ్ 5:30కి ట్యూషన్స్ ఉంటుండే. వచ్చి ట్యూషన్ అని చెప్తుండే. మంచిగా బయట తిరుగుతుండే. స్కూల్లోనే మొత్తం డే అంతా అయిపోయేది. ఇప్పుడు మన చిన్నప్పుడు అసలు భరత్ నగర్ లో నీకు ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ అంటే చిన్నప్పటి నుండి నూడిల్స్, మంచూరియా ఇదే. అసలు చెప్పాలంటే చిన్నప్పుడు నాకు ఇష్టమైన చెప్పాలంటే, చిన్నప్పుడు ఒక 7th 8th 9th ఆ టైంలో అండి, మా వాటర్ ట్యాంక్ దగ్గర ఒక టిఫిన్ షాప్ ఉండేది. అక్కడ సాయంత్రం 6 ఆ టైంకి బజ్జీలు వేస్తా ఉంటాడు. బజ్జీలు పునుగులు ఇవన్నీ. అప్పుడు 10 రూపీస్ కి 10 పునుగులు ఇస్తుండే. దాని వల్ల చాలా ఫేమస్ అయిపోయి మొత్తం మా స్కూల్ బ్యాచ్ అంతా అక్కడే ఉంటుండే. అది నాకు చాలా ఇష్టం అప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నీకు చిన్నప్పుడు అసలు ఏం బాగా నచ్చింది, ఇప్పుడు ఏం మిస్ అవుతున్నావు లైఫ్ లో? చిన్నప్పుడు అంటే ఏ రెస్పాన్సిబిలిటీ ఉండేది కాదు. తిరుక్కుంటాం, ఎంజాయ్ చేస్తాం, మూవీస్ చూస్తాం. ఇప్పుడు వచ్చేసరికి అంతా తిరగలేకపోతున్నాం, టైం ఉండట్లే. ఎవడు పనులాడు బిజీ. ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి, జాబ్ కొట్టాలి. ఎంత తొందరగా సెటిల్ అయిపోతే అంత బెస్ట్ అని చూస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాల్లో మన ఇద్దరం సినిమాలు కాబట్టి నీకు ఏ సినిమా గురించి చాలా వెయిట్ చేస్తున్నాం? ఒకటి వచ్చేసి ఓజీ. ఎందుకంటే అత్తారింటికి దారి తర్వాత నుండి పవన్ కళ్యాణ్ కి కరెక్ట్ మంచి మూవీ ఏది పడలేదు. అన్ని రీమేక్లే తీసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఒక మంచి సుజిత్ డైరెక్టర్ తో మంచి గట్టిగా ప్లాన్ చేస్తారు మూవీ. దానికోసం ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు చిన్నప్పుడు నువ్వు స్నాక్స్ బాగా తింటుండే. ఆ స్నాక్స్ లో ఏది నీకు ఫేవరెట్ స్నాక్? ఇప్పుడు కూడా అదే తింటాను నేను. నా అంటే ఫేవరెట్ ఫుడ్ ఇప్పుడు కూడా అదే తినగలను. స్నాక్స్ అంటే ఫేవరెట్ సమోసా. చిన్నప్పటి నుండి థియేటర్ వెళ్ళినప్పుడల్లా సమోసాస్ బాగా తింటుండే. ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, ఏంటంటే నీ లైఫ్ లో జరిగిన బెస్ట్ ఇన్సిడెంట్ ఏంటి, వరస్ట్ ఇన్సిడెంట్ ఏంటి? ఒక్కొక్కటి చెప్పాలి. బెస్ట్ ఇన్సిడెంట్స్ అంటే చాలా ఉన్నాయి. ఏదో ఒక్కటి నాకు బాగా గుర్తుంది మన ఫ్రెండ్షిప్ లో అన్నట్టు. బెస్ట్ ఇన్సిడెంట్ వచ్చేసి డిగ్రీ పాస్ అవ్వడం నా లైఫ్ లో.
వరస్ట్ ఇన్సిడెంట్ వచ్చేసి ఇంటర్ ఫెయిల్ అవ్వడం. ఏదో కరోనా వల్ల పాస్ అయిపోయాను 3 సబ్జెక్టు. నీ చిన్నప్పటి కళ ఏంటి? చిన్నప్పుడు కల అంటే ఓను ఒక థియేటర్ పెట్టుకోవాలి. మా ఇద్దరం కలిసి పార్ట్నర్‌షిప్ లో థియేటర్ పెట్టాలి అంతే. అది చెప్పాలంటే మా ఇద్దరిది సేమ్ గోల్. పెద్ద అయితే ఒక థియేటర్ కట్టుకొని మాకంటూ ఒక స్పెషల్ రో పెట్టుకోవాలని. ప్రతి వారం అక్కడ చిల్ అవ్వాలని మా చిన్నప్పటి నుంచి ఆ కళ ఉంది. అది చూద్దాం ఎప్పుడు నెరవేరుతుందో. ఇప్పుడు మన ఇద్దరం చాలా తిరిగాం. కానీ మనం తిరిగిన ఫస్ట్ హైదరాబాద్ లో తిరిగింది ఎలా అయ్యింది? వెళ్ళింది ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, ఇంకా ఎన్టీఆర్ గార్డెన్. దాని నెక్స్ట్ డే వచ్చేసి శిల్పారామం. దాని నెక్స్ట్ డే వచ్చేసి బంజారా హిల్స్, చార్మినార్ కూడా వెళ్ళాం. ఇవన్నీ చెప్పాలంటే వీడితోనే ఫస్ట్ చూశాను నేను. మనం ఫస్ట్ తిన్న ప్లేస్ ఏంటి? లేకపోతే మనం ఫస్ట్ తిన్న మండి ప్లేస్ ఏంటి? ఏమైనా గుర్తుంటే? మండే అయితే అరేబియన్ మండే ముసాపేట్ల ఫస్ట్ తిన్న ప్లేస్ అదే. ఎందుకంటే ఆ అరేబియన్ మండి ముసాపేట్లో ఉంటుందండి. అది ఇక్కడ భరత్నగర్లో చాలా మందికి ఫస్ట్ మండి స్పాట్. ఇప్పుడు చాలా మంది వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద ప్లేట్లలో మండి అని చెప్పి ఫోటో పెడుతుంటే నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత దాని గురించి తెలుసుకొని ఫస్ట్ టైం తినడానికి వెళ్ళాం. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ చేశాం. నీ ఫేవరెట్ బిర్యానీ ఏంటి? ఇప్పుడు కూడా ఇది నా ఫేవరెట్ అని ఏది చెప్పుకోవాలి మన భరత్నగర్ దగ్గర? భరత్నగర్ అయితే విక్టోరియా. నాకైతే వచ్చేసి ప్రస్తుతానికి సత్యబాబు బిర్యానీ కొంచెం అలా నచ్చుతుంది, మా గోదావరి స్టైల్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ ఊరేమో బొబ్బిలి. బొబ్బిల్లో నీకు ఫేవరెట్ ఫుడ్ స్పాట్స్ ఏంటి? ప్లేసెస్ ఏంటి? ఇన్సిడెంట్స్ ఏంటి? బొబ్బిల్లో రాజుగారి కోట, దాని తర్వాత లస్సీ, ఇవే ఫేవరెట్. ఇప్పుడు నీ ఊర్లో జరిగిన ఒక మంచి ఇన్సిడెంట్ ఏంటి? మంచి ఇన్సిడెంట్ అంటే చాలా ఉన్నాయి. దాంట్లో ఎక్కువ ఫ్రెండ్స్ తో మేడ మీద పడుకోవడం, నైట్ అవుట్ చేయడం. చెప్పాలంటే మేము ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం అండి నైట్ లో. కానీ వీడు మాత్రం ఇప్పుడు ఊరు వెళ్తే చాలు అక్కడ నైట్ అవుట్ చేసేటోడు. అక్కడ చాలా ఎంజాయ్ చేసేటోడు. అది చెప్పి చెప్పి నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది నైట్ అవుట్లు చేయాలి అది ఇది. ఇప్పుడు నీది నాది ఇంటర్ డిగ్రీ ఈ లైఫ్ ఎలా నడిచింది అదొకసారి చెప్పు. ఇంటర్ 1 ఇయర్ అయితే కాలేజ్కి వెళ్ళా. సెకండ్ ఇయర్ మొత్తం కరోనా. కరోనా టైంలో మొత్తం వీడి ఇంట్లోనే ఉండిపోవడం. ఇంకా డిగ్రీ వచ్చేసి వీడిది నాది ఒకటే దగ్గర, కేపీహెచ్బి. నాది వచ్చేసి హోలీమేరీ కాలేజ్, వీడిది ప్రగతి కాలేజ్. కలిసి వస్తుండే, కలిసి వెళ్తుండే. మార్నింగ్ ఎంత లేట్ అయినా బస్ స్టాప్ కాడ మాత్రం ఫోన్ చేసి కలుసుకుంటాం. బస్సు ఒకటే బస్సు ఎక్కుతాం. నేను తొందరగా రెడీ అవుదాను, తొందరగా వెళ్దాం అనుకుంటాను. కానీ వీడు మాత్రం బస్ స్టాప్ లో నన్ను ఆపేసి ఇది కదా నా నెక్స్ట్ బస్ ఎక్కుదాం అని చెప్పి లేటే తీసుకుపోతాడు. వీడి వల్ల చాలా సార్లు నేను లేట్ వెళ్ళాను. ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకా కాలేజ్కి వెళ్ళకపోతుండే, అటు మూవీకి కూడా వెళ్ళిపోతుండే. ఇప్పుడు మా డిగ్రీ ఫేజ్ లో ఏంటంటే మాకు ఈ సినిమాలు ఈ అయి ఉండే. అప్పుడు వీడప్పుడు ఒక ఇది చెప్పాడు ఏంటంటే, అరే ఇప్పుడు ట్రైలర్ లాంచ్లు ఇవి ఉంటాయి కదరా దానికి వెళ్దాంరా అని చెప్పి మొత్తం ఏఎంబి త్రిబుల్ ఇవన్నీ ఈడే తిప్పాడు నాకు. చెప్పాలంటే ఇప్పుడు ఏదైనా లాంచ్ ఉందంటే చాలు ఈడు మాత్రం వెళ్ళిపోతాడండి. ఎలా అని దూరిపోయి వెళ్ళిపోగాడు ఎంత జనాలు ఉన్నా కూడా. ఇప్పుడు అంతే తగ్గించాను కానీ కొంచెం తగ్గించాడు. అప్పట్లో అయితే బాగా వెళ్తుండే ఈవెంట్స్ కి, ప్రెస్ మీట్స్ కి. ఇప్పుడు ఇలా ఉన్నాం, తర్వాత ఎలా ఉంటాం తెలీదు. కాబట్టి ఫ్యూచర్ లో మనం ఎలా ఉందాం అనుకుంటున్నాం? అసలు ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఫ్యూచర్ ప్రెసెంట్ ఏదో ఒక జాబ్ కొట్టాలి, దాని తర్వాత బిజినెస్ చేద్దాం వచ్చే మనీ తోటి. సరే, ఇప్పుడు దాకా నేను క్వశ్చన్స్ అడిగాను, నువ్వేమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నా అడుగు. నీకు ఇష్టమైన ఫేవరెట్ స్పాట్ ఎక్కడ? మన భరత్నగర్.
భరత్ నగర్ లో ఫేవరెట్ స్పాట్ అంటే ఒక టిఫిన్ బండి ఉండేదండి. ఇక్కడ అంటే మన ఈ స్వర్ణాంజలి గల్లీ సైడ్ వైష్ణవి టిఫిన్స్ అని ఒక టిఫిన్ సెంటర్ ఉంది. అక్కడ కారం దోశ చాలా ఫేమస్ అండి. మార్నింగ్ అయినా సాయంత్రం అయినా ఎప్పుడు తిన్నా అక్కడ దోశ మాత్రం అదిరిపోతుంది. ఆ కారం దోశ నాకు చాలా ఇష్టం. నాకైతే చిన్నప్పటి నుండి కొండలమ్మ టిఫిన్ సెంటర్ ప్రెసెంట్ అది తీసేశారు కానీ అక్కడ ఫుల్ క్రౌడ్, చాలా టేస్టీగా ఉండేది ఫుడ్ అక్కడ, చాలా బాగుండేది. అంటే అప్పుడు చిన్నప్పుడు నేను అంత బయట తినలేదు అక్కడ. తింటే చిన్నప్పటి నుండి మొత్తం బయట ఫుడ్ అలవాటు చాలా. ఫేవరెట్ మూవీస్ నాతో చూసి సాటిస్ఫై అయిన మూవీస్. ఫేవరెట్ మూవీ అంటే అండి వీడు చెప్పినట్టే ధృవ మూవీ. ఆ రోజు నా బర్త్డే. నేను ఆ రోజు సండే వచ్చింది. ఇక ఎలాగో స్కూల్కి వెళ్ళి చాక్లెట్లు పంచేది ఏం లేదు కదా, ఇంట్లో ఖాళీ కూర్చున్నా. అప్పుడు వచ్చాడండి, అరే సినిమాకి వెళ్దాం రా అని తీసుకెళ్ళి. సరే సినిమా కదా అని నా దగ్గర కూడా డబ్బులు లేవు ఆ రోజు. ఈడే డబ్బులు పెట్టుకున్నాడు. ఆ టికెట్ కౌంటర్ కాడ చూస్తే ఫుల్ జనాలు. ఎలారా టికెట్లు దొరకవేమో అనుకుంటే వీడు దన్న టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసేసుకున్నాడు. బౌన్సర్ గారు దెబ్బ తగిలితే ఇక్కడ దెబ్బ తగిలించుకొని మరీ టికెట్ తీసుకున్నాడు ఆయన నా కోసం. ఆ రోజు సినిమాకి వెళ్తే ఆ రోజు నా కోసం దెబ్బలు తిని టికెట్లు తెచ్చి నన్ను హ్యాపీ చేశాడండి ఆ రోజు. అది నాకు చాలా ఇష్టం. ఇప్పుడు దాకా నాకు గుర్తున్న బెస్ట్ ఎక్స్పీరియన్స్. వరస్ట్ ఎక్స్పీరియన్స్? వరస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసండి, మేము వీడు చెప్పినట్టే మిస్టర్ సినిమా, మేము అసలు శివలింగ సినిమా కానీ వెళ్దాం అనుకున్నాం, రాఘవ లారెన్స్ గారిది. అయితే వెళ్దాం అనుకొని అక్కడికి వెళ్తే టికెట్లు హౌస్ఫుల్. ఇంకా ఏం టికెట్లు ఉన్నాయి, సినిమాకి వెళ్దాం అని ఫిక్స్ అయ్యామంటే అక్కడ ఏ సినిమా ఉన్నా వెళ్ళిపోతాం. టికెట్ దొరకలేదు అంటే వేరే సినిమాకి వెళ్ళిపోతాం. అయితే ఏం సినిమా ఉందంటే మిస్టర్ అన్నాడు. సరే మిస్టర్ ఉందా అంటారా, తీసేసుకుందాం అని తీసేసుకొని నలుగురం ఫ్రెండ్స్ వెళ్ళాము. ఫస్ట్ రో ఇలా చూడాల్సి వచ్చింది. ఫస్ట్ స్క్రీన్ దగ్గర కూర్చున్నాం, మూల సీట్లు, శశికళ థియేటర్. మళ్ళీ అక్కడేమో అంతగా సినిమా ఏమో అంత లేదు. నాకేం బోర్ కొడుతుంది. ఆడు ఈడు ఆడు ఆడు ఈడు ఏదేదో స్లోగన్స్ వేసుకుంటా టైం పాస్ చేసుకొని అవగొట్టేసాండి ఆ రోజు. అది కొంచెం వరస్టే. దాంట్లో కూడా ఈడు నన్ను హెల్ప్ చేసి దాన్ని కొంచెం బెటర్ చేశాడు ఎక్స్పీరియన్స్. డిగ్రీలో చేసిన ఏదో పనులు. డిగ్రీలో చేసిన ఏదో పనులు అంటే చెప్పాలంటే ఒకటేనండి. యాక్చువల్ నేను కాలేజ్ కి వెళ్దామని మార్నింగ్ స్టార్ట్ అవుతానండి ఇంటి నుంచి. బస్ స్టాప్ కాడ ఇడు కలుస్తాడు, అయిపోయి ఇంకా కాలేజ్కి వెళ్ళేది ఉండదు. ఏటో కాడ తీసుకెళ్ళిపోతాడు, ఏదో ఈవెంట్ లాంచ్లనో, లేకపోతే ఏటో సినిమాకనో, లేకపోతే వీళ్ళ కాలేజ్ వెనకాల పార్క్ కాడుకో ఆడ కూర్చొని టైం పాస్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. అది కొంచెం అలా ఈడే నన్ను చెడదొబ్బాడు అనుకోండి. కానీ నేను చాలా బాగుపడిపోయా. ఈడు బాగుపడ్డాడు, నన్ను అలాగే వచ్చేసాడు. నెక్స్ట్ ఎన్సీసీ గురించి నీకు చాలా ఇష్టం? యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి పోలీస్ అవుదాం అని ఉండేదండి. పోలీస్ అవుదాం అంటే సైట్ వచ్చేసింది, ఇంకేం చేయలేంలే పోలీస్ మన వల్ల అవ్వదు అన్నప్పుడు ఎన్సీసీ అన్నది ఒకటి ఉంది అని చెప్పి ఒక ఫ్రెండ్ చెప్పాడు. అయితే వాడు సజెస్ట్ చేస్తే ప్రగతి కాలేజ్కి వెళ్ళానండి. వాళ్ళ ఫ్రెండ్ చదువుతున్నాడు అంటే కార్తిక్ సార్ ఆయన పేరు. ఆయన నన్ను జాయిన్ చేశారు ఆ కాలేజ్ లో. ఆ కాలేజ్ ఫస్ట్ నేను అడుగు పెట్టంగానే అక్కడ ఎన్సీసీ జరుగుతుంది. ఇదేదో బాగుంది, పోలీసుల్లా డ్రెస్ వేసుకుంటున్నాం, బాగుంది కదా అని చెప్పి ఇక డైరెక్ట్ ఏం మాట్లాడలేదు, ఏం లేదు, డైరెక్ట్ జాయిన్ అయిపోయానండి. ఆ కాలేజ్ లో జాయిన్ అయిపోయి ఎన్సీసీ తీసేసుకున్నాను. 3 years కంప్లీట్ చేస్తాను. ఎన్సీసీలో ఏదైనా క్యాంప్ కి వెళ్ళావా? యాక్చువల్లీ ఎన్సీసీలో 2 క్యాంప్స్ చేయాలండి పర్ ఇయర్. ఒక క్యాంప్ చేయాలి. ఒక ఫస్ట్ క్యాంప్ వచ్చేసి మల్లారెడ్డి క్యాంపస్ లో చేసామండి ఫస్ట్ ఇయర్. అసలు ఇంటి నుంచి బయటికి ఎప్పుడు అన్ని రోజులు ఒక్కడనే వెళ్ళలేదు. కానీ ఆ క్యాంప్ అనేసరికి ఒక 10 days బయట ఉండాలి. ఆ బయట 10 రోజులు అలా ఎంజాయ్ చేసి అలా అలా వచ్చాను. చెప్పాలంటే కొంచెం అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఇది మాత్రం అక్కడ మిస్ అయ్యాను. ఇంకా నేను నెక్స్ట్ వెయిట్ చేసే మూవీ అంటే యాక్చువల్లీ ఎల్సీయూ గురించి నేను చాలా వెయిట్ చేస్తాను. నాకు ఖైదీ 2 ఆ ఫేస్ ఆఫ్ ఇది చూడాలనిపిస్తుంది. రోలెక్స్ ఆ రోలెక్స్ స్టాండ్ అలోన్ ఫిల్మ్ ఇవన్నీ చూడాలను.
యాక్చువల్లీ 10th లో ఈడికి నాకు కొంచెం ఏదో ఒక చిన్న విషయం వల్ల గొడవ అయిందండి. ఆ రోజు ఇద్దరం రోడ్డు మీద కొట్టుకున్నాం. అది అసలు నీకు గుర్తుందా? 10th లో నువ్వు నేను ఏదో మాట మాట పెరిగి కొట్టుకున్నాం, గుర్తుందా? ఆడ అయితే లేదు. గుర్తులేదా? అంటే ఈడు కొంచెం అలా మొత్తం మర్చిపోతాడండి. వీడికి అన్ని బెస్ట్ కొంచెం ఇన్సిడెంట్స్ గుర్తుంటాయి కానీ గజని వరస్ట్ ఇన్సిడెంట్స్ అంత గుర్తుండవు వీడికి. ఇంకేమైనా అడగాలని ఉందా? నువ్వు చిన్నప్పటి నుండి ఇప్పుడు ఏం మిస్ అవుతున్నావు? చెప్పాలంటే చిన్నప్పుడు మాదో గ్యాంగ్ ఉండేదండి. 10th క్లాస్, 10th బ్యాచ్. మొత్తం నాది బాయ్స్ సెక్షన్ లో వేసారు. 10th సెక్షన్ లో మొత్తం గ్యాంగ్ గ్యాంగ్ ఎలా అంటే ఒక ఫ్యామిలీ అండి. ఆ ఫ్యామిలీ మొత్తం ఎప్పుడు కలిసినా నవ్వుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. అది అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేటోడు. ఎందుకంటే 10th లో మార్నింగ్ ట్యూషన్స్ వల్ల మార్నింగ్ 6 o'clock ట్యూషన్ ఉంటుండే. 6 నుంచి నైట్ స్టడీ అవర్స్, మళ్ళీ నైట్ ట్యూషన్, నైట్ 9 దాకా స్కూల్లోనే ఉంటుండే. నాకు మొత్తం వాళ్ళే కాబట్టి నా చుట్టూ ఇంకా వాళ్ళతో బెస్ట్ మెమరీస్ అయిపోయినాయి. ఆ 1 year 10th మొత్తం అసలు వాళ్ళతో బాండింగ్ గాని అసలు చాలా ఎంజాయ్ చేశానండి. వాళ్ళు మొత్తం ప్రతి నిమిషం కూడా బోర్ కొట్టనివ్వరు. ఏదో ఒకటి నడుస్తూనే ఉంటది. క్లాస్ అది లో అయితే ఏదో ఒక కోతి పని చేస్తూనే ఎవడో ఉంటాడు. ఒకడు కోతి పని చేస్తూనే ఉంటాడు. బ్లూటూత్ స్పీకర్ తేవడం, స్పీకర్ దాపెట్టే సాంగ్స్ పెట్టడం, క్లాస్ లో బ్యాండ్ కొట్టడం. ఆ బ్యాండ్ కొట్టడం వల్ల ఒక రోజు ఎగ్జామ్ పెట్టలే. పానీపూరి స్మెల్ ఒక బాటిల్లో నింపుకొని వచ్చి లీక్ చేయడం, ఫుల్ క్లాస్ అంతా గబ్బు గబ్బు లేపడం. ఇట్లాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి కోతి పనులు. ఆ కోతి పనుల వల్లే అసలు 10th అలా అయిపోయిందండి. అది నాకు చాలా ఇష్టం. అప్పుడు చైల్డ్హుడ్ కి ఇప్పుడు చైల్డ్హుడ్ కి ఏమైనా మిస్ అవుతున్నావు? చిన్నప్పుడు అంటే అండి ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల మనం అంటే ఒక సండే వస్తే చాలు బయటికి వెళ్ళి ఆడుకోవాలి అనేది పెరిగేదండి అప్పుడు చిన్నప్పుడు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు ఎప్పుడు ఫోన్ లోనే ఏదైనా ఉంటే యూట్యూబ్ లేకపోతే గేమ్స్ అవి చూసుకుంటూ గడిపేస్తున్నారు. అసలు బయటికి వచ్చి ఆడుకుందాం అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఉండట్లేదు. అదొక్కటి ఇప్పుడు మిస్ అవుతున్నాను. ఇప్పుడు ఈ జనరేషన్ ఉంటే బాగుండేది. చిన్నప్పుడు అదో వేరే జిందగీ. గేమ్స్ ఆడుకోవడం, బయట ఉండడం, ఫ్రెండ్షిప్ పెరిగేది అందరితో. నెట్ షాప్ కి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి గంట సేపు GTA వైసిటీ ఆడుతుంది. దాని తర్వాత ఇంకా ఫేస్బుక్ వచ్చింది అప్పట్లోనే. ఒక 30 minutes GTA, ఇంకో 30 minutes ఫేస్బుక్. సరే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ కి లాస్ట్ క్వశ్చన్. భరత్నగర్ లో నీకు చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసింది, ఇప్పుడు ఏం మిస్ అవుతున్నావు? భరత్నగర్ లో ఏం మిస్ అవుతుంది? చిన్నప్పుడు మొత్తం గ్రౌండ్ లో ఉంటుండే, గ్రౌండ్ ని ఇప్పుడు పార్క్ చేసేసారు. గ్రౌండ్ లో ఫుల్ టోర్నమెంట్స్ అవుతుండే. అదండి ఈ రోజు ఎపిసోడ్. మీరు ఎంజాయ్ చేశానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. మమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు బిహైండ్ డైరీస్.